మనం ముందు వీడియోలో బలం అంటే ఏమిటి, ఏ ఏ రకాల బలాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాము కదా. ఇన్ని బలాలు ఉన్నప్పుడు మొత్తం బలాన్ని మనం ఎలా లెక్కించాలి, అదే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం ఆ పని చేయడానికి ఒక పటాన్ని గీయాల్సి ఉంటుంది. దానినే స్వేచ్ఛా వస్తుపటం, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాము. ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలి అంటే, నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్నే స్వేచ్ఛా వస్తుపటం, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. దీన్ని క్లుప్తంగా FBDతో సూచిస్తాము. కానీ దానికంటే ముందు బలం యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. బలం అనేది సదిశా పరిమాణం, వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, ఏదైనా పరిమాణాన్ని చెప్పాలి అంటే మనకేమి అవసరము? సాధారణంగా మనం ఎంత అని మాత్రమే చెబుతాము. ఉదాహరణకు 5 మీటర్లు, 10 కేజీలు, 2 సెకండ్లు, ఇలాంటి పరిమాణాలను అదిశా పరిమాణాలు అంటారు. వీటికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని పరిమాణాలకు పరిమాణంతో పాటు దిశ, డైరెక్షన్ అనేది కూడా ఉంటుంది. అలాంటి పరిమాణాలను సదిశా పరిమాణాలు అంటారు. సదిశా పరిమాణము అంటే కేవలం పరిమాణం మాత్రమే కాకుండా నిర్దిష్ట దిశ కూడా ఉంటుంది. ఇప్పుడు బలానికి SI ప్రమాణం న్యూటన్. దీనిని క్యాపిటల్ లెటర్ Nతో సూచిస్తారు. బలానికి ఒక సంఖ్యను ఎలా ఇవ్వాలి? ఉదాహరణకు బలం 100 అనుకోండి. ఏంటి 100? 100 అని చెప్తే సరిపోతుందా? బలానికి యూనిట్స్ న్యూటన్, కనుక 100 న్యూటన్స్ అని రాయాల్సి ఉంటుంది. కొన్ని సంఖ్యలను తీసుకొని స్వేచ్ఛా వస్తుపటం నుండి ఫలిత బలం ఎలా లెక్కించాలో చూద్దాం. ముందుగా రాకెట్తో ప్రారంభిద్దాం. రాకెట్పై ఏ ఏ బలాలు ఏ ఏ దిశల్లో పనిచేస్తున్నాయో మనకి తెలుసు కదా. పైకి నెట్టే బలం థ్రస్ట్ బలం, కిందకి తోసే బలం గురుత్వాకర్షణ బలం అంటే బరువు, మరియు వాయు నిరోధకత. ఆ బలాలకి కొన్ని సంఖ్యల్ని ఇచ్చుకుందాం. ఈ సంఖ్యలు పెద్ద సంఖ్యలే కావచ్చు, కానీ నిజానికి రాకెట్పై పనిచేసే బలాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదొక చిన్న రాకెట్కి సంబంధించిన బలాలు అని అనుకోండి. అయితే ఇప్పుడు రాకెట్పై పనిచేస్తున్న మొత్తం బలాన్ని మనం ఎలా కనుగొనాలి? మనం దానిని మళ్ళీ గీసుకోవాలి, ఒక సాధారణ పెట్టెలాగా. ఇక్కడ ఆకారంతో పని లేదు, మన దృష్టి కేవలం బలాలపై మాత్రమే ఉండాలి. మీకు నచ్చిన ఏ ఆకారాన్నైనా గీసుకోవచ్చు. ఇప్పుడు రాకెట్పై పనిచేస్తున్న అన్ని వేర్వేరు బలాలను ఇక్కడ గీయాలి. ఇక్కడ థ్రస్ట్ బలం ఉంది. థ్రస్ట్ బలం పైకి పనిచేస్తుంది కనుక పెట్టె మధ్య నుండి పైకి బాణంలా గీయాలి. ఈ బాణం విలువ 50,000 న్యూటన్లు. అలానే క్రిందకి తోసే బలం వాయు నిరోధకత 5,000 న్యూటన్లు. అలానే బరువు 10,000 న్యూటన్లు. ఇప్పుడు స్వేచ్ఛా వస్తుపటం పూర్తయింది. దీనిని స్వేచ్ఛా వస్తుపటం అని పిలవడానికి కారణం ఏమిటంటే, రాకెట్ని దాని పరిసరాల నుండి వేరు చేసి చూపిస్తున్నాం. దీని నుండి ఫలిత బలం కనుగొందాం. అయితే మొత్తం బలాన్ని ఎలా లెక్కించాలి అంటే, బలాలు ఒకే దిశలో ఉంటే వాటిని కలిపి లెక్కించాలి. అదే బలాలు వేర్వేరు దిశల్లో ఉంటే, అంటే వ్యతిరేక దిశల్లో ఉంటే వాటిని తీసివేయాలి. కిందకి తోసే బలం మొత్తం ఎంతుందో చూద్దాం. కిందకి తోసే బలాలేంటి? వాయు నిరోధకత 5,000 మరియు బరువు 10,000. 10,000 ప్లస్ 5,000 ఎంత అవుతుంది? 15,000 న్యూటన్లు. ఒకే దిశలో ఉన్నాయి గనక కలిపి లెక్కించాము. ఇప్పుడు పైకి నెట్టే బలం ఎంతుంది? 50,000 న్యూటన్లు. ఇప్పుడు ఫలిత బలం చూద్దాం. క్రిందకి తోసే బలం అలానే పైకి నెట్టే బలం రెండు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి కనుక తీసివేయాలి. పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేద్దాం. 50,000 మైనస్ 15,000 ఎంత అవుతుంది? 35,000 న్యూటన్లు. ఇది రాకెట్పై పనిచేస్తున్న మొత్తం బలం. ఇప్పుడు మనం కుర్చీ యొక్క స్వేచ్ఛా వస్తుపటాన్ని గీసి
దాని నుండి ఫలిత బలం కనుగొందాం. రాకెట్తో పోలిస్తే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిలువు దిశలోనూ మరియు అడ్డ దిశలోనూ కూడా బలాలు ఉంటాయి. కనుక అడ్డ దిశలో బలాలను, నిలువు దిశలో బలాలను వేర్వేరుగా పరిశీలించాల్సి ఉంటుంది. కుర్చీపై పనిచేసే బలాలేంటో మనకు తెలుసు. పైకి నెట్టేది అభిలంబ బలం. నెట్టినప్పుడు లేదా లాగినప్పుడు కలిగే అనువర్తిత బలం ఎడమవైపు. అలానే కిందకి లాగే బలం, అభిలంబ బలానికి వ్యతిరేకంగా పనిచేసే బలం గురుత్వాకర్షణ బలం అంటే బరువు. అనువర్తిత బలానికి వ్యతిరేకంగా పనిచేసే బలం ఘర్షణ బలం కుడివైపున. ఈ బలాలకి కొన్ని సంఖ్యల్ని ఇచ్చుకుందాం. ఇప్పుడు కుర్చీపై పనిచేసిన మొత్తం బలాన్ని కనుగొనాలంటే దానిని మళ్ళీ గీయాలి. ఒక సాధారణ పెట్టెలాగా గీసుకుందాం. పెట్టి ఆకారం అనే కాదు, ఇక్కడ మనకు నచ్చిన ఆకారం ఏదైనా గీసుకోవచ్చు. ముందు స్లైడ్లో చెప్పినట్లు ఆకారంతో పని లేదు, కేవలం బలాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. కుర్చీపై పనిచేసే అన్ని వేర్వేరు బలాలను దీనిపై సూచించాలి బాణాలతో. పైకి నెట్టే బలం అభిలంబ బలం 250 న్యూటన్లు. కిందకి లాగే బలం గురుత్వాకర్షణ బలం బరువు 250 న్యూటన్లు. లాగినప్పుడు కలిగే అనువర్తిత బలం ఎడమవైపు 100 న్యూటన్లు. దానికి వ్యతిరేకంగా ఘర్షణ బలం 75 న్యూటన్లు. ఇప్పుడు కుర్చీ యొక్క స్వేచ్ఛా వస్తుపటం పూర్తయింది. దీని నుండి ఫలిత బలం కనుగొందాం. ఇక్కడ అడ్డ దిశలో బలాలను, నిలువు దిశలో బలాలను వేర్వేరుగా లెక్కిద్దాం. పైకి నెట్టే బలం 250 న్యూటన్లు, కిందకి లాగే బలం 250 న్యూటన్లు. ఈ రెండు బలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి కదా. కనుక మనం బలాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. 250 న్యూటన్లు మైనస్ 250 న్యూటన్లు ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి అక్కడ బలం ఏమీ పనిచేయడం లేదు. ఎడమవైపు బలం 100 న్యూటన్లు, కుడివైపు బలం 75 న్యూటన్లు. ఈ రెండు కూడా వ్యతిరేక దిశల్లోనే ఉన్నాయి కనుక తీసివేయాలి. 100 న్యూటన్లు మైనస్ 75 న్యూటన్లు 25 న్యూటన్లు. అంటే ఫలిత బలం ఎంత అవుతుంది? 25 న్యూటన్లు. మనం కుర్చీని 25 న్యూటన్లు ఎడమవైపు, అంటే మనం కుర్చీని లాగుతున్న వైపు బలం అనేది ఎక్కువగా ఉంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్వేచ్ఛా వస్తుపటం అంటే ఏమిటి, స్వేచ్ఛా వస్తుపటాన్ని ఎలా గీయాలి, దాని నుండి అంటే స్వేచ్ఛా వస్తుపటం నుండి ఫలిత బలం ఎలా కనుగొనాలి అనేది తెలుసుకున్నాము కదా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నెట్ ఫోర్స్ 0 అయితే కదలికలో మార్పు ఉండదు. నెట్ ఫోర్స్ 0 కాకపోతే కదలిక తప్పకుండా మారుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, రెండు వైపులా బలాలు సమానంగా ఉంటే కుర్చీ కదులుతుందా? కదలదు. ఎందుకంటే నెట్ ఫోర్స్ 0 కనుక. మనం దీన్ని బట్టి ఫలిత బలం ప్రభావం అనేది ఎలా ఉంటుందని తెలుసుకున్నాము. ఫలిత బలం నిశ్చల స్థితిలో ఉండే వస్తువుని గమనంలోకి, గమనంలో ఉన్న వస్తువులను నిశ్చల స్థితిలోకి తేవడమే కాక అది వస్తువుల వడిని, దిశని కూడా మారుస్తుందని మనకు అర్థమవుతుంది.